హాయ్ అండి. మా క్వార్టర్స్ గార్డెన్లో కాసిన మామిడికాయలతో మ్యాంగో క్యాండీ చేశాను. ఆల్రెడీ ఒకసారి నేను ఆమ్లా క్యాండీ చేశాను కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. తీసిన మామిడికాయల్ని ఫస్ట్ మంచిగా కడుక్కున్నాను. ఆ తర్వాత తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి మనకు నచ్చినట్టు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను, ఎందుకంటే అవి ఉడికించి తర్వాత ఎండలో ఎండబెట్టేసరికి మరీ చిన్నవి అయిపోతాయి అనేసి. ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటర్ లో వేసైనా బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే స్టీమింగ్ కి పెట్టాను. ఇలా స్టీమ్ చేసిన తర్వాత తడంతా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద కాసేపు ఉంచుకోవాలి. స్టీమ్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసి అందులో అయితే నేను పటిక బెల్లం వేసుకున్నాను. పటిక బెల్లము మరీ మెత్తటి పౌడర్ లో కాకుండా కొంచెం రాక్ సాల్ట్ లాగా క్రష్ చేసి వేసుకున్నా. మామిడికాయ పులుపుని బట్టి మనం పటిక బెల్లం వేసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి, అందుకోసమనే పటిక బెల్లం అయితే కాస్త ఎక్కువే పట్టింది. అదే బంగినపల్లి గానీ లేదంటే తోతాపూరి, అదే కలెక్టర్ కాయలు అంటారు కదా, వాటితో చేసుకుంటే కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. పటిక బెల్లం వేసి మూత పెట్టి ఒక 3 రోజులు బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడున్న ఎండలకి 3-4 రోజుల్లో ఎండిపోతాయి. ఆ తర్వాత పటిక బెల్లాన్ని మెత్తటి పౌడర్ లా చేసుకొని దాని మీద కోటింగ్ లా వేసుకోవాలి. పుల్ల పుల్లగా తీతీగా టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.